అండి, ఇదిగో నేను మా చిన్నాన్న గారి ఇంటికి వచ్చానని. ఇదిగోండి కోడినైతే కైమాయిపోవటానికి రెడీ అయిపోయింది. ఇప్పుడే స్నానం చేపించి తీసుకొచ్చారు. ఇదిగో చూడండి, నా కోసమే అన్నమాట ఇది. ఇదిగోండి ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకేస్తున్నారు చూడండి. మీరు కూడా మీ బంధువుల ఇంటికి వెళ్తే ఎంతమందికి ఇలాగ కోళ్ళను కోసి పెట్టారో కామెంట్ పెట్టండి. మేము వస్తే కంపల్సరీ మా బంధువులంతా ఇదిగోండి కోళ్ళు కోసేస్తారు. ఇక చూడండి, జాయింట్లు తీసేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇప్పుడు జాయింట్లన్నీ కట్ చేసేస్తున్నాడు. మా తమ్ముడైతే మళ్ళీ ఇప్పుడు చేపలు పట్టుకురారని చెబుతున్నాను నేను. ఇవి చాలక మేము మళ్ళీ చేపలకు కూడా పంపిస్తున్నాను. పల్లెటూరులో ఎవరికి కావాల్సినవి వాళ్ళే చేసేసుకుంటారు. అన్నీ కావాల్సిన అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇది రెక్క జాయింట్ అన్నమాట. ఇదిగో చూడండి రెక్క నేనే పట్టుకున్నాను. ఇదిగోండి కోళ్ళ ఫామ్లో అయితే పెద్ద పెద్ద దొంగల మీద కొడతారు. ఇదిగోండి మాకు ఇక్కడ ఇలాంటి దొంగ ఉంటే చాలు, మేము నీటికి కొట్టేసుకుంటాం. ఇదిగో చూడండి, ఇదిగోండి పల్లెటూరులో ఒక కోడితోనే పోనివ్వరు. ఇదిగోండి గారెలకు కూడా ఇదిగోండి పప్పు నానేశారు. కంపల్సరీ పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే, చుట్టం ఇంటికి వస్తే కంపల్సరీ గారె కోడి మాంసం ఉంటుందండి. అది కూడా నాటుకోడే. ఇదిగోండి కోసేసాడు. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా వండుకోవడమే. ఇదిగోండి మా చిన్నమ్మ అయితే ముక్కలు కోస్తుంది. ఇదిగోండి మీరైతే ఈ కత్తి మీద కొయ్యగలరా? నేనైతే కత్తిపేట అయితేనే కొయ్యగలను. చూడండి మా చిన్నమ్మ కొడవలన్నమాట. ఇది కొడవలతో కోసేస్తుంది. ఇక్కడంతా టాలెంట్ అనమాట. ఇదిగోండి చూడండి.